శ్రీ దేవీ భాగవతము ప్రథమ స్కందము. ఇది వరలో శ్రీ హయగ్రీవ అవతారమును గురించి వినియున్నాము. ఇప్పుడు మధుకైటబుల రాక్షసుల జన్మ వృత్తాంతమును గురించి తెలుసుకుందాము. పూర్వము ప్రళయకాలమున సర్వలోకములు నీట మునిగియున్న సమయాన ఆ నీటి యందు నారాయణుడు యోగనిద్ర పరవశుడైనారు. నీటిని ఆవాసముగా చేసుకుని వారొకటచే శ్రీహరిని నారాయణుడు అని అంటారు. ఆ సమయమున నారాయణుని కన్నముల నుండి మధుకైటబులు అను 2 రాక్షసులు జన్మించిరి. వారు జగదాంబను ప్రత్యక్షము చేసుకోవడానికి అఖండమైన తపస్సు చేసిరి. ఆ తపస్సునకు మెచ్చిన జగదాంబ తన దివ్య స్వరూపముతో ప్రకాశించి వారి తపమునకు కారణం అడిగెను. అప్పుడు ఆ దైత్యులు ఎవరి వల్ల చావు లేని మరణాన్ని ప్రసాదించమని కోరగా అభీష్ట సిద్ధిరస్తు అంటూ ఆశీర్వదించి అంతర్ధానమయ్యను ఆ జగదాంబ. వరగర్వితులైన ఆ దానవులు తమతో పోరు సల్ప వారి కోసం వెతుకుతూ ఉండగా తపము చేసుకుంటూ ఉన్న బ్రహ్మను చూచి మాతో యుద్ధానికి వస్తావా లేదా పారిపోతావా అంటూ బెదిరిస్తూ ఉన్న ఆ రాక్షసులను చూచి బ్రహ్మ తన జన్మదాత అయిన విష్ణువు యోగనిద్రలో ఉండుటచే మహామాయను స్తుతించెను. తల్లి యోగమాయ, శ్రీహరిని యోగమాయ నిద్ర నుండి తప్పించి నీవు నన్నీ రాక్షసుల బారి నుండి రక్షించు. నీ కరుణ లేనిదే నేను ఈ ఆపద నుండి బయటపడలేను. కరుణించమని ప్రార్థించగా బ్రహ్మ సల్పిన ఆ దీన ప్రార్థనకు మురిసిన ఆ యోగమాయ శ్రీహరిని విడిచుటచే శ్రీహరి మెల్లిగా కన్నులు తెరచి చూడగా బ్రహ్మను తరుముకుంటూ వస్తూ ఉన్న మధుకైటబులు శ్రీమన్నారాయణను చూచి మాతో యుద్ధము చేయుడు లేదా దాసోహమనుడు అని పలుకగా అప్పుడు విష్ణువు ఆ దైత్యులతో యుద్ధము చేయుట ప్రారంభించెను. మధువు తదుపరి కైటబుడు ఇలా ఒకరి వెంట మరి ఒకరు మధుసూదనుని ఎదుర్కొంటూ 5000 సంవత్సరములు యుద్ధము సాగిస్తూ ఉండగా అది ఆగేటట్లు కనబడలేదు. అప్పుడు ఆ శ్రీహరి ఆ తల్లి కరుణతోనే వీరిని వధించాలని ఆ జగదాంబను ప్రార్థించెను. అప్పుడు ఆ జగదాంబ ఇలా పలికెను, పద్మనాభ నీకు జయము తథ్యము. నా మాయాశక్తితో ఆ దైత్యులను నీకు వశం అయ్యేటట్లు చేసేదను అని పలుకగా అప్పుడు శ్రీహరి ఆ దైత్యులతో ఇట్లు పలికెను, మీ పరాక్రమము చూచి వరములు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాను, ఏదైనా వరము కోరుకోండి అని పలుకగా అప్పుడు ఆ దైత్యులు మేము నీకే వరాలు ఇస్తాము, ఏమి కావాలో కోరుకో అని పరిహసించగా అప్పుడు నారాయణుడు సరే మీరు నా చేత మరణించేటట్లు వరం ప్రసాదించండి అని పలుకగా అప్పుడు దైత్యులు నీరు లేని ప్రదేశంలో మమ్ములను చంపుమని కోరగా అప్పుడు శ్రీహరి తన తొడలను పెంచి దానిపై ఆ దైత్యులను పడుకోమని సుదర్శన చక్రంతో మధుకైటబులను వధించెను. ఆ మధుకైటబుల మెదడు ఒక దెబ్బగా తయారయ్యి మేదిని అను పేరుతో ఈ భూమి ప్రఖ్యాతి చెందినది. అందుకనే మట్టిని తినరాదు అని అంటూ ఉంటారు మన పెద్దలు అని సూతుల వారు శ్రీ శౌనకాది మహర్షులకు ఈ వృత్తాంతము చెప్పి తదుపరి శ్రీ శుకుల వారి జన్మ వృత్తాంతమును గురించి చెబుతూ ఉన్నారు. మేరు పర్వతము మహిమాన్వితమైనది, అది మునులకు తపోభూమి. అక్కడ మా గురుదేవులు 100 సంవత్సరములు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై లోకపూజ్యుడైన వారు నీకు పుత్రునిగా లభిస్తారు అని ఆశీర్వదించిరి. అలా వరాన్ని పొందిన శ్రీ వ్యాసుల వారు తన ఆశ్రమానికి వచ్చిన కొన్ని రోజుల తరువాత
అగ్ని కొరకు ఆరని మదిస్తూ ఉండగా ఆకాశంలో ఉన్న అప్సరస అయిన ఘృతాచిని చూచి తదేక దీక్షతో చూస్తూ ఉండటం వల్ల ఘృతాచి చిలుకగా మారెను. అప్పుడు సజ్జోగర్భస్థుడైన శ్రీ శుకుల వారు జన్మించిరి. సర్వం గమనించిన అక్కడ ఉన్న మునిచంద్రులు బాలునకు జాతక కర్మాదులు నిర్వర్తించి తదుపరి బృహస్పతి వద్ద సర్వ విద్యలు నేర్చుకుని తిరిగి తండ్రి వద్దకు రాగా గృహస్థాశ్రమము స్వీకరించి నన్ను ధన్యుడను చేయుమని వ్యాసుల వారు పలుకగా తండ్రి మాటలకు విముఖత చూపిన శ్రీ శుకుల వారిని చూచి శ్రీ వ్యాసుల వారు ఇట్లు చెప్పిరి. నాయనా, నీవు మిథులకు వెళ్ళి రాజర్షి అయిన జనకుని ఆశ్రయించుము, అతడు నీకు తగు విధముగా ధర్మబోధ చేయగలడు అని చెప్పగా తండ్రి ఆనతిపై శ్రీ శుకుల వారు మిథులకు చేరిరి. ఆ రాజ మంత్రి సత్తముడు ఏతెంచి తగు విడిది నొసగిరి శ్రీ శుకుల వారికి. జనక రాజర్షి సమస్త యంత్రాంగముతోడ శుకుని దర్శించి, మహాభాగా, మీ రాక వలన మేము మా రాజ్యము సర్వము ధన్యులమయ్యాము. తాము వచ్చిన కార్యము తెలుపమని వినయభూషితుడై నమస్కరించి ఉచితాసనమును అలంకరించిన పిదప శ్రీ శుకుల వారు ఇట్లు చెబుతూ ఉన్నారు. నా పేరు శుకుడు. నా తండ్రి వ్యాస భగవానుడు. నేను దేవగురువు వద్ద వేదాంగములు ధర్మశాస్త్రములు గ్రహించాను. ఇప్పుడు బ్రహ్మచర్యాన్ని వదిలి గృహస్థాశ్రమమును స్వీకరించమని నా తండ్రి కట్టడి చేయుచూ ఉన్నారు. దానికి విముఖుడనైనాను. వీరాగి అయి చరింపదలిచాను. వేదశాస్త్రకారులను దర్శిస్తూ మీ వద్దకు వచ్చితినని చెప్పగా అప్పుడు జనకులు ఇట్లు చెప్పుచూ ఉన్నారు. గురుపుత్ర, నేను రాజునైనా రాజధర్మం కొద్దీ పాలన చేస్తూ ఉన్నాను. ధర్మబుద్ధితోడనుతో నడుస్తూ ఉన్నాను. ఈ సుఖాలను అనుభవించే శరీరం కోసమే కానీ ఈ సుఖాన్ని కోరని మనసు కోసం మాత్రమూ కాదు. అంతటా ఉన్న ఈశ్వరుడిని నాలో దర్శిస్తూ దోషులను దండిస్తూ శిష్టులను రక్షిస్తూ సమత్వ బుద్ధితో చరించే నాకు మమత లేదు అని చెబుతూ ఉన్నారు జనకుల వారు శ్రీ శుకుల వారితో. మిగిలినది తరువాత తెలుసుకుందాము.